హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టీజర్ విడుదల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయా? ఒక్క గ్లింప్స్ తోనే బయ్యర్ల నుంచి నిర్మాతలకు ప్రెషర్ మొదలైందా? మొన్నటి వరకు ఉస్తాద్ ఎప్పుడొచ్చినా ఓకే అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఒక్క గ్లింప్స్కే మనసు మార్చుకున్నారా? ఎన్నికల తర్వాత పవన్ ఆలోచనల్ని ఉస్తాద్ టీజర్ మార్చేయబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎక్స్క్లూజివ్లో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా టీజర్ ఒక్కటి విడుదలైనా చాలు మళ్లీ మానియా మొదలైపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ తర్వాత ఇదే జరుగుతోంది. 5 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిన ఈ చిత్రం నుంచి టీజర్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అలాంటిది 2 టీజర్స్ విడుదల చేశారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి టీజర్ విడుదలైనప్పుడు ఫ్యాన్స్ మాత్రమే ఊగిపోయారు. కానీ మొన్న టీజర్ చూశాక పొలిటికల్ గాను రచ్చ మొదలైంది. గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ బానే పేలాయి. ఈ టీజర్ రెస్పాన్స్ చూశాక దర్శక నిర్మాతలపై బయ్యర్ల ప్రెషర్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పక్కాగా ఉంది. కుదిరితే మే లేదంటే జూన్ నుంచి ఓజీకి డేట్స్ ఇవ్వనున్నారు పవన్. మరో 15 రోజులు షూట్ చేస్తే ఈ సినిమా అయిపోతుంది. దాన్ని హాయిగా సెప్టెంబర్ 27న విడుదల చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత హరిహర వీరమల్లు లైన్ లో ఉంది. దాని తర్వాతే ఉస్తాద్ అనుకున్నారు. కానీ టీజర్ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయేలా కనిపిస్తున్నాయి. 5 రోజుల్లోనే 15 రోజుల సీన్స్ షూట్ చేశారు హరీష్ శంకర్. ఇదే ఊపులో పవన్ మరో 30 రోజులు కాల్ షీట్స్ ఇస్తే సినిమా పూర్తి చేస్తారు ఈ దర్శకుడు. అదే జరిగితే సంక్రాంతికి ఉస్తాద్ విడుదల ఊహించొచ్చు. పవన్ ఓజీ పూర్తి చేసేలోపు రవితేజతో మిస్టర్ బచ్చన్ పూర్తి చేస్తారు హరీష్. ఆ తర్వాత ఉస్తాద్ పై ఇద్దరూ బిజీ అవ్వచ్చు. మొత్తానికి ప్లానింగ్ అయితే బాగానే ఉంది. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండగే. ఇక తెలుగు ఇండస్ట్రీలో చెక్కడం అనే పదం వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది రాజమౌళి. ఏళ్లకేళ్లు తన సినిమాలను చెక్కుతూ ఉంటారీన. అందుకే జక్కన్న అనే పేరే వచ్చేసింది ఈయనకు. తాజాగా మరో జక్కన్న టాలీవుడ్ లో కనిపిస్తున్నారు. పైగా ఎన్నికల కారణంగా తన సినిమాను మరింత చెక్కే అవకాశం వచ్చింది ఆ దర్శకుడికి. ఇంతకీ ఎవరా కొత్త జక్కన్న? అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదంటూ త్రివిక్రమ్ ఓ సినిమాలో రాశారు. నాగశ్విన్ని చూస్తుంటే అదే అనిపిస్తోందిప్పుడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి సినిమాల తర్వాత కల్కి అంటూ ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారాయన. అదేంటని అడిగితే తెలుగు సినిమా రేంజ్ ప్రపంచానికి చూపిస్తానంటున్నారు. 5 ఏళ్లుగా కల్కి కోసమే కష్టపడుతున్నారు నాగశ్విన్. మహాభారతంతో మొదలై భవిష్యత్తులో 2898 సంవత్సరంతో కథ ముగుస్తుంది. 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తున్నారు నాగశ్విన్. అందుకే దీని టైటిల్ కల్కి 2898 AD అని పెట్టారు. భారతీయ ఇతిహాసాల చుట్టూనే కథ అల్లుకున్నారు దర్శకుడు. అశ్వత్థామతో పాటు విష్ణు అంశ కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. కల్కి షూటింగ్ ఇప్పటికే చివరి దశకొచ్చేసింది. మే 9న విడుదల తేదీ ఉండడంతో ఓ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు టీం. ఎట్టి పరిస్థితుల్లో మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఎన్నికలు మే 13న ఉండడంతో రిలీజ్ డేట్ మార్చుకోక తప్పేలా లేదిప్పుడు. ఎలాగూ టైం దొరికింది కదా అని కల్కికి మరింత మెరుగు పెడుతున్నారు నాగశ్విన్. రిలీజ్ డేట్ లాక్ అయిపోవడంతో ఇన్నాళ్లు ఫాస్ట్ గా పనిచేసిన టీం ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. కావాల్సినంత టైం తీసుకుని క్వాలిటీ అవుట్పుట్ ప్లాన్ చేస్తున్నారు. మహానటితోనే నాగశ్విన్ సత్తా తెలిసిందే. ఇక ఇప్పుడు కల్కితో హాలీవుడ్ రేంజ్ లో తన టాలెంట్ చూపించాలనుకుంటున్నారు ఈ కుర్ర దర్శకుడు. ఒకవేళ వాయిదా పడితే మాత్రం దాన్ని కూడా సినిమా చెక్కడానికే యూజ్ చేయనున్నారు ఈ దర్శకుడు. 4 నెలల్లో 1/2 డజన్ సినిమాలు. ఏ పోస్టర్ పై చూసినా ఆమె బొమ్మే, ఏ హీరోతో చూసినా ఆమె డాన్స్లే. కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. సంక్రాంతి తర్వాత కనిపించడమే మానేసింది ఆ బ్యూటీ. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయి ఉంటుంది కదా. మీరనుకున్నదే శ్రీలీల గురించే ఆ ఇంట్రో అంతా. అసలు ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన హీరోయిన్లకు మామూలుగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శ్రీలీల కూడా అదే బ్యాచ్. పెళ్లి సందడిలో నటించిన తర్వాత ఏడాది వరకు మరో సినిమా ఏది రాకపోతే అమ్ముడు సింగిల్ సినిమా వండరేమో అనుకున్నారు అంతా. కానీ ధమాకాతో దుమ్ము దులిపేశారు శ్రీలీల. అందులో డాన్సులు కుమ్మేశారు ఈ బ్యూటీ. ధమాకా తర్వాత శ్రీలీలకు తిరుగు లేకుండా పోయింది. నిజానికి పెళ్లి సందడి విడుదలైన 14 నెలల తర్వాత ధమాకా వచ్చింది. కానీ ఆ తర్వాత అస్సలు గ్యాప్ ఇవ్వలేదు ఈ బ్యూటీ. వెంటనే స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు చేశారు శ్రీలీల. ఇందులో భగవంత్ కేసరిలో నటనతోనూ మెప్పించారు శ్రీలీల. చేతిలో ఉస్తాద్, V12 సినిమాలున్నా అవి మొదలయ్యే వరకు ఖాళీనే. ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు, డాక్టర్ కూడా.
అందుకే మంచి ఆఫర్స్ వచ్చే వరకు వేచి చూద్దామని ఫిక్స్ అయిపోయారు శ్రీలీల. అందుకే ఈ మధ్య కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేశారు ఈ బ్యూటీ. మొత్తానికి శ్రీలీలకు మళ్ళీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి. కొందరు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మాకు అస్సలు టైం దొరకట్లేదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. కానీ అక్కడ స్టార్ హీరో మాత్రం సినిమాలతో పాటు పర్సనల్ టైంను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బైక్ టూర్లు వేస్తూ బిర్యానీలు వండేస్తున్నారు. ఏడాదికి 2 సినిమాలు చేస్తూనే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా? ఈ పాట అజిత్ కు సూట్ అయినట్లు మరెవరికీ సరిపోదేమో. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు. ఓ సర్జరీ కూడా అయింది. అంతలోనే ఇదిగో ఇలా హాయిగా బైక్ వేసుకుని మళ్లీ రైడ్ చేస్తూనే ఉన్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ ను కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అజిత్. అందుకే ఆయన రూటే సెపరేట్ అంటారు అభిమానులు. ఈ మధ్య అజిత్ కు చిన్న సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకున్న తర్వాత విడామియాచి షూటింగ్ లోనూ పాల్గొన్నారు అజిత్. దాంతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సైన్ చేశారు ఈయన. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి అడుగు పెడుతోంది. ఇందులో విడామియాచి దీపావళికి, గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి 2025కి విడుదల కానున్నాయి. సినిమాల్లో ఇంత బిజీగా ఉన్నా బైక్ ట్రిప్స్ కు వెళ్తుంటారు అజిత్. ఇప్పుడు కూడా స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్ వెళ్లారు ఈ హీరో. అక్కడే ఫ్రెండ్స్ కోసం బిర్యానీ వండి పెట్టారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు. మార్చి చివరి వారం నుంచి విడామియాచి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. మొత్తానికి ఇటు సినిమాలు అటు పర్సనల్ టైం రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు అజిత్. సంక్రాంతి తర్వాత సౌండింగ్ తగ్గిపోయింది. పేరున్న సినిమాలేవి రావట్లేదు, వచ్చిన సినిమాలేవి ఆడట్లేదు. ఈ క్రమంలోనే మరో వారం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా గడిచిపోయింది. మరి ఈ వారం రాబోతున్న సినిమాలేంటి? ఈ ఫ్రైడే అయినా థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించే సినిమాలు ఉన్నాయా? ఇవన్నీ రిలీజ్ స్టోరీలో చూద్దాం. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి కానీ బాక్సాఫీస్ దగ్గర సందడి మాత్రం కనిపించడం లేదు. మార్చిలో భీమా, గామి, ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి క్రేజీ సినిమాలొచ్చినా ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ కాలేదు. ఈ వారం శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్ బుష్ విడుదలవుతోంది. దీనిపై ఆసక్తి బాగానే ఉంది. దీనికి కారణం శ్రీవిష్ణు ముందు సినిమా సామజవర్గమన బ్లాక్ బస్టర్ కావడమే. సామజవర్గమనతో శ్రీవిష్ణు మార్కెట్ బాగానే పెరిగింది. అదిప్పుడు ఓం భీమ్ బుష్ కు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. పైగా ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీకి పూర్తిగా డ్రై పీరియడ్ నడుస్తోంది. మరోవైపు మార్చి 22న లైన్ మ్యాన్ సినిమా కూడా విడుదలవుతోంది. త్రిగుణ్ ఇందులో హీరో. ఈ 2 సినిమాలే ఈ వారం వస్తున్నాయి. వీటిలో అందరి ఫోకస్ ఓం భీమ్ బుష్ పైనే ఉన్నాయి. అయితే ఈ వారం సినిమాలకు ఐపీఎల్ గండం కూడా ఉంది. మార్చి 29 నుంచి మళ్లీ బాక్సాఫీస్ కు మంచి రోజులు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే ఆ రోజు టిల్లు స్క్వేర్, ఆ తర్వాతి వారం ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రానున్నాయి. వీటితోనే సమ్మర్ ఫ్యూచర్ తేలనుంది. బాలీవుడ్ నటుల వల్ల మన సినిమాలకు ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కానీ నిర్మాతలకు మాత్రం తడిసి మోపెడవుతోంది. అవును, వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇదే నిజం. నార్త్ నటులు సౌత్ పై బానే ఫోకస్ చేశారు, కానీ వాళ్ళని భరించడమే కష్టంగా మారింది ఇప్పుడు. ముఖ్యంగా విలన్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ నుంచే దిగుమతవుతున్నారు. బాలీవుడ్ నటులు భారీ రేట్లు. టాలీవుడ్ కు ఈ లైన్ ఇప్పుడు బాగా సెట్ అవుతుంది. ముఖ్యంగా విలన్స్ కోసం హిందీ ఇండస్ట్రీనే నమ్ముకుంటున్నారు మన దర్శకులు. తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారు. KGF 2 నుంచి ఈయన సౌత్ జర్నీ మొదలైంది. ప్రభాస్, రాజాసాబ్, పూరి డబుల్ స్మార్ట్ లోనూ నటిస్తున్నారు సంజయ్. డబుల్ స్మార్ట్ కోసం సంజయ్ కి 10 కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు RC-16 కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నారు ఖల్నాయక్. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా అంతే. ఈయన బాలీవుడ్ లో హీరోగా ఏ రేంజ్లో తీసుకుంటారో తెలియదు కానీ మన దగ్గర దేవర కోసం ఆస్తులు రాయించుకుంటున్నారు. ఆదిపురుష్ లోనూ విలన్ గా నటించారు సైఫ్. బాలీవుడ్ లో అవుట్డేటెడ్ అయిన అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక యానిమల్ తో బాబీ డియోల్ రేంజ్ పెరిగింది. ప్రస్తుతం NBK 109, హరిహర వీరమల్లు, కంగువాలో నటిస్తూ సౌత్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు బాబీ. అలాగే గూఢచారి 2, ఓజీతో ఇమ్రాన్ హష్మీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా తెలుగులో నటించడానికి బాలీవుడ్ కంటే భారీగా తీసుకుంటున్నారు. ఇది రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.